పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ మధుకర్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహం రాజకీయ రచ్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ పాలాభిషేకాలు చేయాలంటూ తెలంగాణ తల్లి విగ్రహాలపై ఒక పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో అతను వినూత పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట ఆ విగ్రహం దాదాపు 3 సంవత్సరాలుగా ఇక్కడి నుంచి తొలగించబడ్డది. ఓవైపు ఆ రాజకీయ నాయకులకు సంబంధించిన విగ్రహాలు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాయి. మనం వెనుక చూడొచ్చు. ఇక్కడ స్వర్గీయ చొక్కారావు గారు గతంలో ఎంపీగా పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నేతకు సంబంధించిన విగ్రహం ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఇక్కడ ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం 3 సంవత్సరాల నుంచి లేదు. దీనిపైన బీఆర్ఎస్ వర్షన్ మాత్రం సుందరీకరణలో భాగంగానే ఇక్కడ నుంచి విగ్రహం వెళ్ళిందని ఓ వర్షన్ వినబడుతుండగా, మరోవైపు బీఆర్ఎస్ నాయకులే స్వయంగా చెప్తున్నారు ఆ విగ్రహాన్ని దాచిపెట్టారు, ఎట్టి పరిస్థితుల్లో ఆ విగ్రహాన్ని తెచ్చి పునఃస్థాపిస్తామని. అయితే ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్నారు. అసలు రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన వాదోపవాదాలు ఎలా ఉన్నా బీజేపీ ఏమంటుంది, కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉండాల్సిన విగ్రహం మాయం పైన ఏమంటారు మాట్లాడడానికి మనతో ప్రవీణ్ ఉన్నారు. నాయకులతో మాట్లాడదాం. చెప్పండి, గతంలో తెలంగాణ తల్లి విగ్రహం ఇక్కడ ఉండేది, ఇప్పుడు లేదు. అయితే తెలంగాణ తల్లికి సంబంధించి రూపురేఖలు మార్చడము ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇప్పుడున్న పరిస్థితిని ఎలా తీసుకోవచ్చు? కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తయినప్పటికీ కూడా వాళ్ళ ఫెయిల్యూర్స్ను కప్పిపుచ్చుకోవడానికే కేవలం ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజల్లోకి తీసుకురావడం జరుగుతుంది. ప్రజలు ఎవరన్నా మీకు అర్జీలు అడుగుతున్నారు కదా, ఊరూరికి తిరిగి ఎక్కడైనా తెలంగాణ తల్లి విగ్రహం కావాలి, ఇక్కడ ఇంకో విగ్రహం కావాలని ఇక్కడ అడిగినట్టు దాఖలాలు ఉన్నాయా? కేవలం రేవంత్ రెడ్డి గారు హామీలను, ప్రజలకు ఇచ్చిన హామీలను మైమర్పించేందుకు, చర్చ లేకుండా ఉండేందుకోసమనే, కేవలం తప్పుదోవ పట్టించడానికి కోసమనే ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని చర్చలోకి తీసుకురావడానికి టీవీలలో, పేపర్లలో కనబడి ఈ చర్చ జరగాలి ప్రజల్లో. నేను కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ చర్చ జరగకుండా ఉండేందుకే ఈరోజు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముందు వేసుకోవడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం మొదటి తరం ఉద్యమం కానీ, చివరి తరం ఉద్యమం కానీ, తెలంగాణ వచ్చే రకం ముందు కూడా కరీంనగర్లో ఏ ఉద్యమమైనా ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది. ఇటువంటి ప్రాంతంలోనే పొన్నం ప్రభాకర్ గారు నిన్న మాట్లాడుతూ ప్రగల్భాలు పలుకుతుర్రు. పొన్నం ప్రభాకర్ గారు కానీ, అంతకుముందు ఇక్కడి నుంచి మంత్రిగా వ్యవహరించినటువంటి బీఆర్ఎస్ నాయకులు కానీ కనీసం ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడున్నది అనేటువంటి ఐడెంటిఫై చేయలేనటువంటి పరిస్థితులలో ఈ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్గా మార్చుకున్న రోజే వాళ్లకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు కోల్పోయారు. టీఆర్ఎస్ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ తెలంగాణలో అభివృద్ధి చేసింది ఏం లేదు. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసేది కూడా ఏం లేదు. కేవలం కాలయాపన చేయడం కోసమే ఈ విగ్రహాల ప్రచారం చేస్తున్నారు తప్పితే వేరే ఉద్దేశం లేదు వాళ్ళకి. మీరు చెప్పండి, విగ్రహం రూపురేఖలు మార్చడం ఓవైపు ఉంటే కరీంనగర్ జిల్లా కేంద్రంలో విగ్రహమే లేదు. అసలు విగ్రహం వారు చెప్తున్న దాన్ని బట్టి కొందరు దాచిపెట్టినట్టున్నారు, కొంతమంది విగ్రహాన్ని రూపురేఖలు మార్చి మేము ఎట్టి పరిస్థితిలో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దామని కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అసలు విగ్రహం లేని పరిస్థితిని ఎలా చూడవచ్చు? అసలు యాక్చువల్గా మనం తీసుకున్నట్టయితే ముందుగా తెలంగాణని కొట్లాడి సాధించుకున్న తెరాస వైఫల్యం దృష్టిలో పెట్టుకొని ప్రజలు మార్పు కోరి కాంగ్రెస్కి ఓటేసి వాళ్ళని గెలిపించారు. వాళ్ళు చేసిన వైఫల్యాలు వీళ్ళు యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఆ ముఖ్యమంత్రి దిశగానే ఈ ముఖ్యమంత్రి కూడా వెళ్తున్నారు. మనకి ఫస్ట్ నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ. మనకి ఇక్కడే కాదు, మన ప్రపంచ దేశాలలో కూడా మన బతుకమ్మని బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలోకి వెళ్ళి బతుకమ్మ తీయడం అనేది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. మళ్ళీ ఏంటంటే రేపు మనం ఇలానే ప్రశ్నించకుండా తెలంగాణ తల్లి గురించి మాట్లాడకుండా ఉంటే రేపు లిబర్టీ ఆఫ్ స్టాచ్యూని తెచ్చి దాని చేతిలో ఒక మక్క కండి పెట్టి ఇదే మీ తెలంగాణ తల్లి విగ్రహం మన అన్నా కూడా ఈ నాయకులు అన్నా అంటారు. మనకి ఎక్కడైతే తెలంగాణ గడ్డపైన, ఎక్కడైతే మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ముఖ్యంగా మొదటి అడుగు పడిందో అక్కడ అసలు తెలంగాణ విగ్రహం ఎక్కడ కూడా మనకి చుట్టుపక్కలలో కూడా ఎక్కడ కూడా కనపడదు, పెట్టరు. ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. మనకి దాన్ని కూడా తొలగించడం, మనకు లేకుండా చేయడం ఏంటంటే పాతకాలపు ప్రభుత్వంలో ఉన్న విగ్రహాలన్నింటినీ మాయం చేసేసి వీళ్ళు కొత్త విగ్రహాలు తెచ్చి పెట్టాలన్న ఆలోచన ఉన్నట్టుంది. బహుశా తెలంగాణలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉండాల్సిన విగ్రహము తొలగించబడ్డది, సుందరీకరణలో భాగంగా లేదని చెప్తున్నారు.
అయితే 3 సంవత్సరాల నుంచి సుందరీకరణ నడుస్తూనే ఉన్నది. పక్కన వేరే విగ్రహాలు వచ్చాయి. దీన్ని ఎలా రాజకీయ కోణం అనుకోవచ్చా, లేకుంటే ఈరోజు రాజకీయ అంశం కోసమే తెలంగాణ తల్లి విగ్రహం తెర మీద తెచ్చారు? ఖచ్చితంగా రాజకీయ కోణమే అండి. ఎందుకంటే వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి పాతవి అన్ని తీసేసి కొత్త వాళ్ళు మేమే చేసాము, మేమే గొప్పగా ఉండాలి, ఇది మేమే స్థాపించాము అన్న రీతిలో వాళ్ళు ఉండాలనేసి వాళ్ళు అలా చేస్తున్నారు. అసలు ఈరోజు ఈ విగ్రహమే లేదు కదా, ఈ విగ్రహం లేని దాన్ని ఎలా తీసుకోవచ్చు? బీజేపీ దీనిపైన ఎలాంటి స్టాండ్ తీసుకుంది జిల్లాలో? యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వము వాళ్ళు చేసిన మోసాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ యొక్క వ్యవస్థను ముందుకు తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టడం తప్ప వేరే మార్గమే లేకుండా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అయితే ఒక్క విషయం ఏంటిదంటే ఇదేం రాజకీయం అండి? అసలు తెలంగాణ విగ్రహం మీద ఈ రాజకీయం చేయడం చాలా దుర్మార్గమైన వ్యవస్థ వాళ్ళది. అసలు బతుకమ్మ లేకుండా ఒక ఎలాంటి మొత్తం రూపురేఖలు మార్చారండి. అసలు ఏమనుకుంటున్నారు అసలు ఈ ప్రభుత్వం అసలు యాక్చువల్లీ చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు మంచి చేసే పనులు చేయండి. కానీ ఇవేం రాజకీయం అండి? ఈ చెత్త రాజకీయాలను పక్కకు పెట్టే వరకు మేము ఇలానే పోరాడుతూనే ఉంటాం. ఇలానే మేము మధ్యలో ఉండి ప్రజలకు ప్రతి అంశం మీద వాళ్ళకు వెండంటే ఉండి ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించే విధంగా మా భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ వెండంటే ఉంటుందని ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ విగ్రహం ఇంతకు మరి ఎక్కడుంది? మీ బీజేపీ అన్న ప్రయత్నం చేస్తారా తీసుకురావడానికి? అది టీఆర్ఎస్గా నుంచి బీఆర్ఎస్గా మారినటువంటి నాయకులు ఇప్పటికైనా మేలుకొని ఆ విగ్రహాన్ని కరీంనగర్ కార్పొరేషన్కు మేయర్గా వ్యవహరిస్తున్నటువంటి నాయకులు ఇప్పటికైనా తెలుసుకొని అది ఎక్కడో ఐడెంటిఫై చేసి అలాని కోరుతున్నాం. అంటే ఇది మొత్తానికి మాయమైన విగ్రహం కోసం ఇటు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది, బీజేపీ డిమాండ్ చేస్తున్నది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం కొత్త విగ్రహాన్ని తెచ్చిపెడతా ఉంటున్నది. మొత్తంగా రాష్ట్ర రాజకీయం అంతా కూడా తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఉద్యమానికి ఊపిరిగా ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం మాత్రం రాజకీయ చర్చగా మారింది. కెమెరా పర్సన్ మహిదర్తో మధుకర్ రెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.